హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి కర్ణాటక స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఆహ్, బస్సారు లేదా వంచిన సారు అని పిలుస్తారండి. ఇక్కడైతే నేను ఒక 4 రకాల ఆకుకూరలైతే తీసుకున్నానండి. తోటకూర, ఎర్ర తోటకూర, అలాగే సోయా కూర అంటారు కదండీ! అది. ఇవన్నిటిని కూడా తీసుకున్నాను. తీసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని పట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేనైతే కందిపప్పునైతే ఉడికించుకుంటున్నానండి. మనము కందిపప్పుని ఉడికించుకునేటప్పుడు కుక్కర్‌లో అయితే ఒక విజిల్ రంపిస్తే చాలు. మనకి కందిపప్పు ఎక్కువగా ఉడకకూడదు అందుకని. నేనిప్పుడు చేస్తున్నటువంటి ఈ కర్రీ రెసిపీ అయితే మనము సేమ్ ఇదే ప్రాసెస్‌ని ఆకుకూరని చేంజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఓన్లీ సోయా కూర మాత్రమే వేసుకొని చేసుకోవచ్చు. లేదా ఓన్లీ మునగాకు ఉంటుంది కదండీ! దాన్ని కూడా వేసుకొనైతే సేమ్ ఇదే ప్రాసెస్‌లో అయితే చేసుకోవచ్చండి. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీ రెసిపీస్ అనే చెప్పుకోవచ్చు. ఇవైతే ముద్దలోకి బెస్ట్ అండ్ బెస్ట్ కాంబినేషన్ అండి. ఓకే. ఇప్పుడైతే మనము ఇక్కడ కందిపప్పు అయితే ఉడికించుకుంటున్నాం కదా! ఇందులోనికి తగినంత వాటరు, సాల్టు, పసుపు, కొంచెం ఆయిల్ ఇవన్నీ కూడా వేసుకొని కందిపప్పు అయితే ఉడికించుకోవాలి. మనం అలాగైనా ఉడికించుకోవచ్చు. కుక్కర్‌లో అయినా పెట్టుకొని ఉడికించుకోవచ్చు. కుక్కర్‌లో పెట్టుకున్నప్పుడైతే ఓన్లీ 1 విషల్ రంపించుకుంటే చాలండి. మనకి పప్పు అనేది ఎక్కువగా ఉడకకూడదు అందుకని. నేనైతే ఇక్కడ ఒక విషల్ అయితే రప్పించుకుంటాను. చూడండి పప్పు అయితే ఉడికింది. ఈ మాత్రం పప్పు ఉడికితే చాలు. ఇప్పుడు మనం ఇందులోనికి ఆకుకూర చూపించినాను కదండీ! ఆ కూరనైతే నేను నీట్‌గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే వాష్ చేసుకొని కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోనికి ఈ కందిపప్పులోకైతే వేసుకొని ఉడికించుకోవాలి. ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము కుక్కర్ పెట్టే అవసరం అయితే ఉండదు. అలాగే ఉడికించుకున్నట్లయితే ఒక 2-3 మినిట్స్ లోపలనే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనము కూరలోకైతే మసాలా రెడీ చేసుకోదామండి. కొంచెం కొబ్బెర, ఉల్లిపాయలు, టమాటో, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, చింతపండు ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను ఉడకడానికి పట్టాను కదా ఆకుకూర అదైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆకుకూర అయితే తీసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము మిక్సీ అయితే పెట్టుకున్నానండి. ముందు చూపించాను కదండీ నేను. మసాలాలు కొబ్బెర, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వాటినైతే మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోనికి పక్కకి తీసినటువంటి ఆకుకూర ఉంది కదా! ఆ ఆకుకూరని వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఇలా మిక్సీ అయితే పెట్టుకొనొచ్చాను. ఇంకా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆకుకూర, దాన్నైతే మనము నీరైతే వంచేసుకొని పెట్టుకోవాలి. నేనిక్కడ తూటలున్నటువంటి గిన్నె ఉంటుంది కదా! అందులోకైతే వేసేసాను. వడగాల్చుకున్నాను. ఇప్పుడు మనము కూర అయితే చేసుకోదాము. నేనైతే ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టాను. అందులోనికి తగినంత ఆయిల్ వేసి తిరగబాతైతే వేయాలండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఒట్టిమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ వేసుకొని తిరగబాతైతే బాగా ఎర్రగా వేయించుకోవాలి. తిరగబాతు బాగా వేగినాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా! మిక్సీ పెట్టుకున్నటువంటి మసాలాలైతే వేసేసుకొని ఈ ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్క 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలో నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులోనికి ఒక స్పూన్ దాకా కారము, అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఇంకొకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనము
ఆకుకూర ఉడికించుకొని పెట్టుకున్నాం కదండీ! వడగాల్చుకొని పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటరు అలాగే మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని, ఆ వాటర్ అంతా కూడా వేసుకొని మనము ఇందులోనికైతే వేసేసుకోవాలి. మనకి కూర కన్సిస్టెన్సీని చూసుకొనైతే మనము ఎంతగా ఉంటే మనకి బాగుంటుందో అన్నదాన్నయితే చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ రంపించినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి బస్సారు లేదా వంచినటువంటి సారు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము మనము ఆకుకూరకి తాలింపైతే వేసుకోదాము. నేనైతే ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 వట్టి మిరపకాయలని తుంచేసుకొని వేసుకున్నాను. కొంచెం ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపుని ఎక్కువగా మాడించుకోకూడదండి. ఎక్కువగా మాడినట్లయితే మనకి ఆకుకూరలోకి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, మనకి ఆకుకూర కొంచెం వరకు వేగితే చాలు. బాగా వేగినాక ఈ మాత్రం వేగినాక మనము వంచేసుకొని పెట్టుకున్నాం కదా ఆకుకూర, దీన్నైతే మనము ఈ తాలింపులోకి అయితే వేసుకొని ఒక 2 సార్లు అలా కలియబెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ తాలింపు అయితే రెడీ అయిపోతుంది. మనకి సాల్ట్ కావాలి అన్నట్లయితే వేసుకోవచ్చండి. మనము ఆకుకూర, కందిపప్పు ఉడికేటప్పుడే సాల్ట్ అవన్నీ వేసి పట్టాం కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ కూడా కుక్కర్‌లో విజిల్స్ అయితే వచ్చాయి. కూర కూడా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీ అలాగే చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ వింటర్ సీజన్‌లో జలుబు, దగ్గు ఉన్నటువంటి టైంలో మనము ఈ సాంబార్‌ని చేసుకున్నట్లయితే మనం ఇందులోకి జీలకర్ర అలాగే మిరియాలు వేసింటాం కదండీ! మనకి ఈ చలికి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఆకుకూరలు వేసుకున్నటువంటి తాలింపు అయితే హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అండి. సో, ఇలా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. కూర అయితే స్మెల్ చాలా బాగుందండి. ఇంకా తాలింపు కూడా టేస్ట్ సూపర్‌గా ఉంది. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయడం మర్చిపోవద్దండి.